సమానత్వాన్ని చాటి చెబుతున్న బైబిల్ అనే ఈ సందేశాత్మకమైన ఈ అంశములో మీరు నిన్నటి దినం నుంచి ఎన్నడూ వినని విశేషమైన సంగతులను బైబిల్ నుండే మీరు నేర్చుకుంటున్నారు. ఈరోజు బైబిల్ పైన ఒక తప్పుడు అభిప్రాయాన్ని ప్రజలకు బలవంతంగా రుద్దే ప్రయత్నంలో కొందరి మత ఛాందస్సవాదుల లక్ష్యంగా వాళ్ళు ఉన్నారు. అంటే కేవలం బైబిల్ పైన బురద జల్లాలి అనే ఒక దురభిప్రాయంతో అలా బైబిల్ని అవమానించి కించపరచటం వల్ల దానిలో ఉన్న ఎన్నో నిజాలు ప్రజలకు కనబడకుండా, చదవనీయకుండా, వినబడకుండా చేయాలి అని ఎంతగానో తాపత్రయపడుతున్నారు. నిజానికి వారు ఎంత అభ్యంతరపరుస్తున్నా, ఎంత ఆటంకపరుస్తున్నా దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అది ప్రజలకు మేలు చేసేది గనుక దేవుడు తన పిల్లలకు వినిపించాలి అని అనుకొని అనేక మార్గాల ద్వారా తన ప్రజలకు వినిపిస్తూనే ఉన్నాడు. అందులో భాగమే ఈ సభలు కూడా. ఇవి మత సంబంధమైన సభలు కావు, మతాన్ని వ్యాప్తి చేసే సభలు అంతకన్నా కావు. ఇవి కేవలం మంచిని నేర్పిస్తూ మంచిని ప్రకటించే సభలు. బైబిలులో దేవుడు ప్రజలందరి కోసం వ్రాయించిన మంచిని నిన్నటి దినం నుంచి మనం వింటున్నాం. మన ముందటి తరాల వాళ్ళు కూడా చాలా దేవుని యందు భయభక్తులతో జీవించేవాళ్ళు. కానీ కొందరు హైందవులలో కావచ్చు, క్రైస్తవులలో కావచ్చు, అలాగే ఇతర మతాలలో కావచ్చు, వారు కేవలం తమ ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని, మంచిని ప్రకటించటం చేత కాకుండా ఇతర మత గ్రంథాల జోలికి వెళ్ళి వాళ్ళని అవమానిస్తూ, వాళ్ళని దేవుని అగౌరవపరుస్తూ, దుర్భాషలాడుతూ, అవమానకరంగా మాట్లాడటం అనేది ఈరోజున్న ట్రెండ్. అంటే ఒకరిని చూచి ఒకరు ఇతరుల పైన బురద చల్లటం అనేది అలవాటుగా చేసుకున్నారు. ఇది క్రైస్తవులకు కూడా ఈ జబ్బు అంటటం అనేది విచారకరం. నిజానికి దేవుడు ఎప్పుడూ కూడా ఇతరులను దూషించమని కానీ, తండ్రి యొద్ద నేను ఏ సంగతులైతే నేను విన్నానో, తండ్రి యొద్ద నేను ఏ సంగతులైతే నేను విన్నానో, తండ్రి యొద్ద ఏ సంగతులైతే నేను చూచానో వాటినే భూమి మీదికి నేను వచ్చి ప్రకటిస్తున్నాను అని ప్రభువారు ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారు? ప్రజలకు తాను ప్రకటించే బోధనలు ఎవరివో ఆయన చెప్పాలి అనుకున్నాడు. కనుక ఈరోజు మనం నమ్ముతున్న ఆయనకు ప్రభు ఒకరున్నారు, తండ్రి. ఆయనే పరలోకమందున్న దేవుడు, యెహోవా అని ఆయన పేరు. ఆయన తన కొడుకును భూమి మీదకి పంపే ముందు నేర్పించాడు. అందుకు యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారో బైబిల్ తెరిచి ఒక మాట చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. నా అంతట నేను ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు అంటున్నాడు. చూడండి, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారు నేర్చుకున్నారా? నేర్చుకున్నారు. 38వ వచనం కూడా చూడండి, అదే అధ్యాయం 38వ వచనం. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. క్రీస్తు బోధ ఆయనది కాదట,
ఆయనను భూమి మీదికి పంపిన తండ్రి అయిన దేవుని బోధది. ప్రతి కుమారుడు కానీ కుమార్తె కానీ తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారండి. ఏమండి, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే గాక మరేది కూడా కుమారుడు చేయాలనుకోడు కదా. అమ్మ చీపురు పట్టుకుని తుడుస్తుంది అనుకోండి, చిన్న బిడ్డ కూడా అది కూడా ఒక చీపురు పట్టుకుని తుడవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఏమండి, తండ్రి చేసే పనులు, తల్లి చేసే పనులు పిల్లలు చూసి నేర్చుకుంటారు. అందుకే వాళ్ళ దగ్గర ఎప్పుడు మనం మంచినే చెయ్యాలి, మంచినే వాళ్ళకు చూపించాలి. కుమారుడైన క్రీస్తు వారికి కూడా తండ్రి అయిన దేవుడు మంచిని చూపించాడట, మంచిని నేర్పించాడట. నాయనా, నువ్వు భూమి మీదకి వెళ్ళి ఈ మంచినే చెప్పు కొడుకా అని అన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పినవి, చేసినవి అన్నీ తండ్రి దగ్గర నేను నేర్చుకున్నవే అని ఆయన ఒప్పుకున్నాడు. మరి ఇంతకీ ఆ తండ్రిలో ఏమి చూశాడు ఆయన? ప్రేమ. ఆ తండ్రిలో చూసినది సమానత్వం. యేసుక్రీస్తు వారికి పక్షపాతం లేదండి. యూదులని, గ్రీసు దేశస్థులని, సమరయులని, అంటరాని వారిని, ఏమండి, ఇటువంటి భేదమేదీ లేకుండా యేసుక్రీస్తు వారు సర్వజనుల దేవుడు ఎందుకు అయ్యాడు? యేసు ప్రభు ఎవరికి ప్రభు అట? అందరికీ ప్రభు. క్రీస్తు ఈరోజు అందరికీ ప్రభు అనే ఆ గొప్ప పేరు ఆయనకి ఎందుకు వచ్చిందో తెలుసా? వాళ్ళ తండ్రి గారు నేర్పించారు. ఏంటి ఆ మంచి అంటే ఏమి నేర్పించాడు అనుకుంటున్నారు? అదే ఆయన కొండ మీద మాట్లాడిన ప్రసంగాలలో బోధించాడు. ఆయన ఏం బోధించాడండి? ఆయన ఏమి బోధిస్తున్నాడో చూడండి. ఎవరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడో, ఎవరి మీద సూర్యుని ఉదయింపచేస్తున్నాడో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను, అదిగో రేపు ఉదయాన్న కనిపించే భగభగ మండే సూర్యుడే అతను ఉదయింపచేసి నీతిమంతులైన నమ్మిన వాళ్ళ మీద. అంగారకుల్లో లేదు, గ్రహాలలో ఎక్కడా లేదు. ఏది? ప్రాణవాయు, ఆక్సిజన్ అంటారే, మనం పీల్చే గాలి. ఏమిటి, దేవుడు తలుచుకుంటే తను నమ్మని వారికి గాలిని ఆపేలేడా? గాలిని ఎందుకంటే ఆపాలి? ప్రాణం తీసేయగలడు ఆయన. ఏమండి, ఎవరి పట్ల ఆయన ప్రేమ చూపిస్తున్నాడో తెలుసా అండి? నమ్మని వారి పట్ల కూడా. కృతజ్ఞత కలిగిన వారికే కాదు, కృతజ్ఞత లేని వారి పట్ల కూడా. నందు చూడండి బైబిల్లో, లూకా సువార్త 6వ అధ్యాయం. బైబిల్ అండి, బైబిల్ సమానత్వాన్ని నేర్పిస్తుందా అంటే అవును. బైబిల్ సమానత్వాన్ని, ప్రేమను, క్షమను, దయను నేర్పిస్తుంది బైబిల్. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను ఏం చేసుకోకూడదు అంటాడండి? నిరాశపడకండి. మీరు మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయుడి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలము చాలా గొప్పదవుతుందట దేవుడి దగ్గర. ఎందుకు? మీరు సర్వోన్నతిని కుమారులై యుందురు. ఎప్పుడట మీరు దేవునికి పిల్లలు అవుతారు చెప్పండి? పైన చెప్పినవన్నీ, శత్రువులను ప్రేమించండి అని మాట కూడా ఉంది చూడండి. మీ శత్రువులను ప్రేమించుడి. అలా ప్రేమిస్తే ఏమవుతారట మీరు? మీరు సర్వోన్నతుని కుమారులు. ఏమంటే నిజంగా శత్రువులు మనం ప్రేమిస్తే పగలెందుకుంటే చెప్పండి? ద్వేషాలు ఎందుకుంటే చెప్పండి? ఈ నరహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ దోపిడీలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి? పొరుగువాడిని ప్రేమిస్తే వాడు దోచుకుంటావా మనం? పొరుగువాడిని ప్రేమిస్తే వాడి కత్తితో వాడి పీక తెగ నరుకుతామండి? అంటే ఇవన్నీ నేరాలు, ఘోరాలు జరగడానికి కారణం ప్రేమ లోపించటం. అందుకే దేవుడు ఏమన్నాడు? ప్రేమించండి. ప్రేమిస్తే మీరు నాకు పిల్లలు అవుతారు. ఎందుకంటే ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను
దుష్టులు ఎంతమంది ఉన్నారండి దుష్టులు? తెల్లవారు లేచి పేపర్ కానీ టీవీ కానీ చూస్తే అందులో ఎన్ని దారుణమైన వార్తలు మనం వింటున్నాం చెప్పండి. భార్యను ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టిన కసాయి భర్త, భర్తని ముక్కలు ముక్కలుగా కోసి గోనె సంచిలో కుట్టి ఏమండి నదిలో పారవేసిన భార్య, తల్లిదండ్రులను క్రూరంగా చంపిన పిల్లలు, పిల్లలను తగలబెట్టిన తల్లిదండ్రులు, ఇవన్నీ వార్తలు మనం వినటం లేదా? వీళ్ళందరూ ఎవరు? దుష్టులు. ఇలా దుష్టులు ఈ లోకంలో ఉన్నా వారందరి పట్ల ఏం చూపిస్తున్నాడట? ఉపకారి. వాళ్ళకి గాలినిస్తున్నాడు, నీరునిస్తున్నాడు, అవసరాలు తీరుస్తున్నాడు. యెహోవా అందరి ఉపకారి అని ఉందండి. ఉపకారం చేసేవాడు ఆయన, అపకారికి కూడా ఉపకారం చేసేవాడు ఆయన. అందుకే కదండి వీళ్ళందరూ బ్రతుకుతున్నారు. బైబిల్ని దూషిస్తున్నా, దేవుని ఎంత నీచంగా మాట్లాడుతున్నా వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు తెలుసా? ప్రేమ. దేవుని ప్రేమ వాళ్ళని బ్రతికిస్తుంది. వాళ్ళ పక్షపాతంతో దేవుడు చూడటం లేదు. అదే మనం కానీ దేవుని స్థానంలో ఉన్నాం అనుకోండి, ఉదాహరణకి మీరే దేవుడు ఆ కుర్చీలోంచి పక్కకి వెళ్ళిన ఆయన, నువ్వు ఇదిగో ఈ ఒక్కరోజు నువ్వు దేవుడిగా ఉండు నాయన అంటే, ముందు మనం సింహాసనం మీదకి వెళ్ళగానే ముందు ఎవరిని చంపేస్తామో తెలుసా అండి? ఎవడెవడు మన శత్రువులుగా ఉన్నాడు లిస్ట్ రాసుకుంటాం ముందే. రేపు నేను దేవుడిని అవ్వబోతున్నాను కనుక ముందు ఈ దొంగలందరినీ నేను చంపేస్తాను. ఏమండి, ఈ మధ్యన చాలామంది అధికారాలు మారగానే అన్నారు ఏమని, మేము ఒక బుక్ రాసుకున్నాం, ఆ బుక్లో పేర్లు కూడా రాసుకున్నారు, దానికి రెడ్ బుక్ అని పేరు పెట్టారు కొంతమంది. ఏమండి, ఈ ప్రభుత్వం రెడ్ బుక్ తయారు చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం గ్రీన్ బుక్ తయారు చేస్తుంది. ఏమండి, అంటే ఇలా బుక్కులు ఎందుకు రాసుకుంటున్నారు? మేము వచ్చినప్పుడు మీ సంగతి చెబుతాం. ఏమండి, దేవుడే వీళ్ళలా అనుకుంటే అసలు ఎవడైనా బ్రతికి బట్ట కట్టగలడా చెప్పండి? యెహోవా అందరికీ ఉపకారి. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 9వ వచనమండి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదను ఉండును. అందరి మీద కనికరం చూపిస్తున్నాడే. ఇది చూశాడండి ప్రభు. దేవుడు దగ్గర ఏం పాఠాలు నేర్చుకున్నాడు ప్రభు? యేసు ప్రభు వారు తండ్రిని చూస్తున్నాడు. నాయనా, నీ కళ్ళెదురుగుండానే వీళ్ళు ఇన్ని పాపాలు చేస్తున్నారే, ఇంత ద్రోహం చేస్తున్నారే, ఎందుకు తండ్రి వీళ్ళని చంపటం లేదంటే, నా పిల్లలు కదరా, నేను వాళ్ళు మార్పు కోరుకుంటున్నాను నాయన. వాళ్ళు చంపేయటం పెద్ద పని కాదురా, కానీ వాళ్ళు మారు మనస్సు పొందాలి. అందుకే వాళ్ళందరి మీద జాలి చూపిస్తున్నాను నేను. ఏ ఒక్కడు నశింపవలెనని ఇచ్చయింపక అందరూ అంతటా మారు మనస్సు పొందవలెనని యెహోవా ఎదురు చూస్తున్నాడు. దీర్ఘశాంతము గలవాడుగా ఉన్నాడు ఆయన. మార్పు కోసం అండి చూస్తున్నాడు. ఏమండి, మీ పిల్లలు తప్పు చేయరా? తప్పు చేస్తే చంపేస్తారండి అందరినీ? చంపేసుకోరు కదండి. తప్పు చేసినంత మాత్రాన మీరు కన్నా మీ పిల్లల్ని చంపుకోలేని మమకారం, ప్రేమ మీకున్నప్పుడు దేవుడు చంపేసుకుంటాడా? కత్తి కడతాడా? కక్ష బూనుతాడా? లేదండి. అలా బోనకబట్టే ఈరోజు ఈ సమాజంలో దుష్టులు కూడా బ్రతుకుతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు పొగరెక్కి దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడులే ఏమండి అనుకుంటున్నారు. అంటే ఇది దేవుడు చేతకానివాడని, దేవుడు వీళ్ళని ఏది అనలేడని అనుకునేవాడు. మూర్ఖులు, వాళ్ళకి అర్థం కాలేదు. దేవుని మనస్సు అర్థం కాలేదర్రా వాళ్ళకి. కనుక ఇప్పుడు చెప్పండి, దేవునికి పక్షపాతం ఉందా? లేదండి. మనకి పక్షపాతం ఎలా ఈరోజు లేదా? బయట వాళ్ళ సంగతి ఎందుకండి? క్రైస్తవులు లేదా? మన క్రైస్తవులే. ఈరోజు లేదా? బయట వాళ్ళ సంగతి ఎందుకండి? క్రైస్తవులు లేదా? మన క్రైస్తవులే. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే, అందరూ దేవునికి దండం పెట్టిన వాళ్ళే, అందరూ బైబిల్ చదివిన వాళ్ళే. ఆ మీటింగ్లు మీరు వెళ్ళకండి. ఎందుకు? వాళ్ళు మనోళ్ళు కారు. ఏమంటే ఇక్కడ ఏమైనా బూతులు నేర్పిస్తున్నావా? ఇక్కడ ఏమైనా శత్రుత్వాన్ని నూరిపోస్తున్నావా? ఎందుకు ఇలాంటి మాటలు చెబుతున్నారు అంటే వాళ్ళకి బైబిల్ అర్థం కాలేదు అని అర్థం. వద్దర్రా, మనమంతా వన్ ఫ్యామిలీ, ఒక కుటుంబం. మనమంతా దేవుని కుటుంబీకులం. మర్చిపోకండి. ఎవరు మీరు? ఏమండి, మిమ్మల్ని మైదానంలో చూడగానే నేనేమనుకున్నా తెలుసా? వీళ్ళంతా నా వాళ్ళు.
నాది ఎప్పుడు అదే మనసు అండి. ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలను చూడగానే నాకు కలిగే మనసు ఏంటో తెలుసా? వీళ్ళు నా వాళ్ళు. మరికొందరైతే అడుగుతాడు, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో నేను గెలవాలి అంటే మనోళ్ళు ఉన్నారు ఇక్కడ. మనోళ్ళు ఏంటి అంటే మన కులపోళ్ళు. వీడు గెలవడానికి ఒక కులపోళ్ళు కావాలి, ఓటు వేయడానికి కులపోళ్ళు కావాలి, డబ్బులు ఇవ్వటానికి కులపోళ్ళు కావాలి, చివరికి ఏది లేకపోతే మన మతం వాళ్ళు ఉన్నారు. పోనీ ఏమండి, అధికారాల కోసం మతాలను కులాలను దుర్వినియోగం చేస్తూ ప్రజలను వేరు చేసి విభజించి పాలిస్తున్న వాళ్ళు ఈరోజు. చివరికి క్రైస్తవులు కూడా ఇది మా సంఘం, ఇది మీ సంఘం. ఏమండి, ఏ సంఘం అయితే సిఎస్ఐలో ఉన్నవాళ్ళు మనోళ్ళు కారండి? మనోళ్ళే, నా సోదరులండి వాళ్ళు. ఏమండి, ఎంబీ చర్చిలో ఉన్నవాళ్ళు మనవాళ్ళు కారా? మనోళ్ళేనండి. పెంతెకోస్తు చర్చిలో ఉన్నవాళ్ళు మనోళ్ళు కారా? మనోళ్ళేనండి. బాప్టిస్ట్ చర్చిలో ఉన్నవాళ్ళు మనోళ్ళు కారా? మనోళ్ళేనండి. ఇలా ఎవరు పరాయి వాళ్ళు చెప్పండి? వద్దరా, ఎవరిని పరాయి వాళ్ళుగా చూడకండి. యేసుక్రీస్తు వారు ఎవరిని పరాయి వాళ్ళుగా చూశారు చెప్పండి? మనం నమ్మామే ప్రభువుని, ప్రేమకు ప్రతిరూపం అంటున్నామే ఆయన్ని. మరి అలాంటి వ్యక్తిని నమ్మి అనుసరిస్తున్న క్రైస్తవులు రేపు మంచి మాటలు చెప్పాడే. మరి బైబిల్లోని విషయాలు ఎందుకు క్రైస్తవులకు అర్థం కావట్లేదు? బయట వాళ్ళకి ఎలాగో వదిలేండి, వాడు చదవడు కాబట్టి వాడికి తెలియదు. వాడు చదవడండి. వాడికి ఎంతసేపు క్రీస్తు అంటే విరోధి, క్రైస్తవ్యం అంటే శత్రుత్వం, అపార్థం చేసుకున్నాడు. వదిలేయండి వాడిని. మరి బైబిల్ చదువుతున్నాము మేము క్రైస్తవులమని రోజు ఆదివారం గుడుల్లోనికి వెళ్ళి క్రీస్తుకు ప్రార్థనలు చేసి ఏమర్థమైంది చెప్పండి? క్రైస్తవ్యానికి ప్రేమ తత్వం అంటే 2000 సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టిన ప్రేమ. ప్రేమ ఎందుకు పుట్టింది? ఆయన కన్నది ప్రేమ గనుక. ఆయన కన్నవా అని పేరేంటో తెలుసా? ప్రేమాస్వరూపి. ఎవరు? దేవుడు ప్రేమాస్వరూపి అని ఉంది చూడండి బైబిల్లో. మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కొడుకు మొదటి కొడుకుని సిలువలో అంత క్రూరంగా చంపేశాడే. చంపుతుంటే చేతకాని వాడిలాగా చేతులు ముడుచుకొని కూర్చున్నాడే. చేత కాక కాదు, అందులో ఏముందో తెలుసా? అందులో ప్రేమ, లవ్. ఈ ప్రపంచానికి అర్థమైన ప్రేమ ఏంటండి? వ్యామోహం. స్త్రీని చూడగానే పురుషుడికి కలిగేది, పురుషుడు చూడగానే స్త్రీకి కలిగేది కామ కోరికలు. ఛీ, అది కాదు. అలాంటి అపవిత్రమైన ప్రేమ కాదు తండ్రిది. నీకోసం తన కొడుకును బలియాగం చేసి నిన్ను రక్షించాలి అనుకుని నీకోసం ప్రాణం పెట్టి తన కొడుకునే వదులుకున్న ప్రేమండి. ఆ ప్రేమకు పుట్టిందే క్రీస్తునే ప్రేమ. తండ్రిలో ప్రేమ కనబడుతుంది, క్రీస్తులో ప్రేమ కనబడుతుంది. క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవుల్లో ఎందుకు ప్రేమ లేదు చెప్పండి? ఉందా ప్రేమ? ఎవడు ఉందన్నోళ్ళు చేతులు ఎత్తారు. క్రైస్తవుల్లో ప్రేమ ఉందన్నోళ్ళు ఒక్క చేయలేగలేదు. చూసారు? ఎందుకు? ద్వేషం. క్రైస్తవులకి శత్రువులు, పగలు, ద్వేషాలు. వద్దండి, వద్దర్రా. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నీ పొరుగు వారిని ప్రేమించటం. నీకు ప్రేమను నేర్పించడానికి క్రిస్మస్ అని నువ్వు చెప్పుకుంటున్నావే, అది క్రీస్తు పుట్టిన దినం, ఒక ప్రేమ పుట్టిన రోజు. ఫిబ్రవరి 14 కాదు ప్రేమికులు జరుపుకునే దౌర్భాగ్యపు రోజు. అది కామ సంబంధమైన కోరిక రోజు. అది వ్యాలంటైన్స్ డే. ఎవడో అమర ప్రేమికుడు కోసం, ఏమండి, ప్రియురాలు కోసం ప్రియుడు, ప్రియుడు కోసం ప్రియురాలు, ఒకరినొకరు ప్రేమించి చచ్చిపోయే ప్రేమలు కాదు ఇది. ప్రియుడే ప్రియురాలు గొంతు కోస్తున్న రోజులు ఇవి. అవునా? ప్రియురాలే ప్రియుణ్ణి విషమిచ్చి చంపుతున్న రోజులు ఇవి. పువ్వులు ఇచ్చుకున్న ప్రేమే, గిఫ్ట్లు ఇచ్చుకున్న ప్రేమే, హతమారుస్తున్న ప్రేమ కూడా అదే. అది కాదు ప్రేమ అంటే. కోరిక తీర్చుకోవడానికి ఆమె వెంటపడ్డం కాదు ప్రేమ అంటే. తీరిన తర్వాత నువ్వెవరో నాకు అక్కర్లేదని చెప్పడం కాదు ప్రేమ అంటే. నమ్ముకున్న వానితో జీవితాంతం నువ్వు గడుపుతున్నావు అంటే అది ప్రేమ. ఎందుకంటే ప్రేమకు చావు లేదటండి. ప్రేమ శాశ్వతమైనది అన్నాడు బైబిల్లో.
ప్రేమ శాశ్వతం, ఎవర్ లాస్టింగ్. మరి ఎందుకు ప్రేమ పోయింది నీకు అంటే ఇది ప్రేమ కాదన్నమాట. తిరిగారు ఎందుకు ఈరోజు బ్రేకప్ అంటున్నారు? చచ్చింది ప్రేమ. ప్రేమ కాదది. ప్రేమ ఒకవేళ ప్రేమిస్తే శాశ్వతం, నువ్వు చచ్చినంత వరకు నీతో ఉండేది ప్రేమ. ప్రేమ శాశ్వత కాలము ఉండును అని చెప్పింది చూడండి బైబిల్. ప్రేమ ఒక డెఫినేషన్ చెప్పాలన్న బైబిలే చెప్పాలి. ఏమండి, ఎక్కడుందా మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8లో అండి. ఆ అధ్యాయం అంతా ప్రేమే కదండి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములవును, భాషలైనను నిలిచిపోవును. జ్ఞానమైన నిరర్ధకమవుతుందేమో కానీ ప్రేమ ఎల్లప్పుడూ నిలుస్తుంది. ఎందుకు? ప్రేమే దైవం గనుక, ప్రేమే తండ్రి గనుక, ఆ ప్రేమే ఆయన కడుపును పుట్టిన యేసు గనుక. ఏమండి, అన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ అయినప్పుడు మరి ఆ యేసు ప్రభు పుట్టాడని పండగ చేసుకుంటున్న ఈరోజు క్రైస్తవులు కలుస్తారా? ఒక్కటవుతారా? లేదండి, మా సంఘానికి మా బోధకుడినే పిలుస్తాం. ఏమండి, మా వాళ్ళనే బోధకులుగా పిలుచుకుంటాం, మా వాళ్లతోనే కలుస్తాం. ఇక ఏ సంఘంతోనే మేము కలం. మా డినామినేషన్ వేరు, మా సంఘం వేరు, మా పేరు వేరు, మా సంస్థ వేరు. నో, ఎవరలాగనుకున్నా క్రైస్ట్ చర్చ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ అలాగ అనుకోదు, అలా నేర్పించదు పాఠాలు. అందరినీ ప్రేమించాలి, అందరూ కావాలి. ఏమండి, బైబిల్లో ఒక మాట చూస్తారు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం 35వ వచనంలో ఏముంది చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. 35, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన ఏమంటే ఆయన స్వీకరించడానికి ఏ జనమైనా అన్నాడా? ప్రతి జనం. ఈ భూమి మీద ఎంతమంది జనాంగాలైనా ఉండొచ్చు, వాళ్ళ హైందవుల, ఇస్లాం వాళ్ళ, జైనుల, బుద్ధుల, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ప్రేమిస్తే నేను వాళ్ళని స్వీకరిస్తాను, నాకు పక్షపాతం లేదు అని దేవుడు అంటుంటే క్రైస్తవులుగా మనకెందుకండి పక్షపాతాలు? నేను పలానా చర్చ్ అండి, నాది పలానా డినామినేషన్ అండి. మీరు వెళ్ళి చర్చ్ పేరు చెప్పుకోండి, తప్పులేదు. ఏమండి, మీరు ఏ చర్చికి వెళ్తారంటే నేను పలానా చర్చికి వెళ్తానండి, తప్పులేదు. కానీ నేను పలానా చర్చికి తప్ప ఇంకా ఏ చర్చికి వెళ్ళని చెప్పకండి, తప్పది. అంటే ఇతర చర్చిల్లో బోధించబడేది వాక్యం కాదా? అది బైబిల్ కాదా? వాళ్ళు చెబుతుంది, వాళ్ళు నమ్ముతుంది క్రీస్తును కాదా? ఎందుకండి ఈ భేదాలు మనకి? దేవుడు పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూస్తున్నప్పుడు ఏమండి, మనకెందుకు అర్థం కాలేదు చెప్పండి? యేసు ప్రేమ. కులం పేరట, మతం పేరట ఈరోజు మనం మారిపోతున్నామే. ఏమండి, ఒక అతని సాక్ష్యం మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. కమాన్ ప్లే. ఎవరో ఈయన మీరు చూసుంటారండి, సత్యసాయి బాబా. ఏమండి, పుట్టపర్తి మీకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఈయన అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు ఈయన చూడండి. స్థలంలో ప్రవేశించేటప్పటికి ఆ మందిరములో హింసలు కూడా జరుగుతూ వచ్చాయి. ఈ హింసను నివారణ గావించి దైవము సర్వభూతములు ఎంత ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు. ఓ ప్రజలారా, మీరు ఉపకారం చేయుటకు వీలు కానప్పటికీ అపకారం మాత్రం చేయకూడదు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది అన్ని మతముల యందు ఉండినటువంటి యొక్క సమానమైనటువంటి సారమే, సర్వ మతముల యొక్క సమన్వయమే. ఈ ప్రబోధను ప్రజల యందు చాటుతూ వచ్చాడు యేసు. ఎవరి కోసం చెప్తున్నాడు? యేసు పేరు ఈ నోటికి ఎందుకు నుంచి రావాలండి? అవసరమా? యేసు ప్రభు కోసం ఏం చెప్పాలా? నేను హైందవులకు సంబంధించిన ప్రబోధకుడు కనుక నేను ఇతర దేవుళ్ళు గురించి నేను మాట్లాడి వాళ్ళ దేవుళ్ళు గొప్ప చేయటం నాకు ఇష్టం లేదు అనుకొనటం లేదండి. ఏమండి,
రోగిష్ఠులను ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు. అన్నపానాల చేత బాధపడేటువంటి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు. ఈ విధమైనటువంటి సహాయం చూస్తూ చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చారు. ఏమండి కరెక్టేనా? ఇంకోటి చూడండి. జీసస్ యొక్క పేరు ఈనాడు ప్రపంచమంతా కూడాను సర్వుల హృదయంలో కూడాను నిలిచిపోయిందంటే సేవ వలని. అతను సేవ దీనులను దిక్కులేనటువంటి వారిని సేవిస్తూ వచ్చాడు. కర్తగడపడి తన ప్రాణాన్ని అర్పితం గావించుకున్నాడు. ఈనాడు జీసస్ భక్తులు మనం అనుకుంటున్నాము, ఎంతమంది జీసస్ అనుసరిస్తున్నారు. మేము రామ భక్తులం అంటున్నారు, ఎంతమంది రాముని అనుసరిస్తున్నారు. మీరు కృష్ణ భక్తులం అంటున్నారు, ఎంతమంది కృష్ణ వాక్యాన్ని ఆచరణలో పెడుతున్నారు. నేను సాయి భక్తులం అనుకుంటున్నాము, ఎంతమంది సాయి యొక్క ఆశయాలు. దేవుని పిల్లలారా, ఏమండి ఒక పరాయి మతానికి ధర్మానికి చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు వారిని ఎందుకు ఆదర్శంగా తీసుకొని తన బోధనలో మాట్లాడాలి మీరు చెప్పండి? అంటే యేసు గొప్పవాడా? అవును గొప్పవాడే. ఆయన సేవ గొప్పది, ఆయన ప్రేమ గొప్పది, ఆయన తత్వం గొప్పది, ఆయన దైవత్వం గొప్పది. ఎంతటి గొప్పను ఇతర మతాలకు చెందిన వాళ్ళే. ఏమండి ఇందాక మీరు పాటలు చూసారే, ఒక స్వామి వివేకానందుడు కాషాయ బట్టలు ధరించుకునే ఆయన ఏమండి యేసు పాదాలని నీళ్లతో కాదు, నేను ఆయన కాలంలో పుట్టుంటే నా గుండెలలో వచ్చే రక్తం ద్వారా కడిగేవాడిని అని ఎందుకు అనాలి చెప్పండి? యేసులో ఉన్న ప్రేమ అటువంటిది, యేసులో ఉన్న సమానత్వం అటువంటిది, యేసులో ఉన్న గొప్పతనం అటువంటిది. కానీ ఇది ఈరోజు సమాజంలో భారతదేశంలోని చాలామందికి అర్థం కాలేదు. పక్షపాత ధోరణితో ఉన్నారండి చాలామంది. తమ్ముడు చెప్పినట్లుగా క్రైస్తవులు అంటే పడదో. ఏమండి అలాంటి సత్య సాయిబాబా గారి ఈ మధ్యన జరిగిన 100వ వేడుకల్లో ప్రపంచ సుందరిగా ఒకరోజు పేరుగాంచిన ఐశ్వర్య రాయ్ మీకు తెలుసు ఏమండి, మిస్ వరల్డ్గా ఆవిడ పతకం సాధించింది. అలాంటి ఆమె మన భారత ప్రధాని అయిన మోడీ గారు ముందే ఎలాంటి సందేశం, ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మీకు వీడియో చూపించట్లేదు, కానీ ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి చదవండి. ఈ మాటల్లో ఏం మాట్లాడింది చూడండి. 2025 నవంబర్లో జరిగిన సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాల్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ సమానత్వం మరియు మానవత్వంపై ప్రసంగించారు. సమానత్వం లేదు ఇందులో. మన సమాజంలో సమానత్వం నశించిపోతుంది కనుక సమానత్వం కోసం ఏమండి ఒక నటి మాట్లాడితే సినిమాల కోసం మాట్లాడాలి, ఏమండి గొప్పల కోసం మాట్లాడాలి. కానీ ఈ దేశంలో ఏది లోపభూయిష్టంగా ఉందో ఆ లోపమైన దానికోసం మాట్లాడుతుంది ఆవిడ. ఏమని ప్రసంగం చేశారటండి? తన ప్రసంగంలో సత్యసాయిబాబా బోధనలలోని ఏమండి గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పింది, మానవత్వంపై ప్రసంగించిందట. ఆ వేడుకలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ఆమె మాటలు ఆన్లైన్లో విస్తృతంగా షేర్ చేయబడ్డాయి. కొంతమంది రాజకీయ వాతావరణ సందర్భంలో వాటిని సూక్ష్మ సందేశంగా అర్థం చేసుకున్నారు. ఇంతకీ ఆ ప్రసంగంలో ఏం చెప్పిందటండి? ఉన్నది ఒకే కులం, అది మానవత్వపు కులం. ఉన్నది ఒకే మతం, ఆవిడ మాటలండి, అది ప్రేమ మతం. ఉన్నది ఒకే భాష, అది అందరి మనస్సులకు అర్థమయ్యే హృదయ భాష. మరియు ఒకే దేవుడు ఉన్నాడు, ఆయన సర్వవ్యాప్తి, సర్వాంతర్యామి, సర్వము ఉన్నవాడు. ఏమండి అంటే ఇటువంటి మాటలు ఈ సమాజంలో ఆమె చెప్పగలుగుతుంది అంటే ఈ దేశంలో లోపముగా ఉన్నది సమానత్వం. పక్షపాతం ఎక్కువైపోయింది. మతమనే పక్షపాతం, కులమనే పక్షపాతం. ఏంటండి సమాజంలో పేరుకుపోతున్న మనుష్యుల మధ్య వాళ్ళ ధర్మాలు ఏమి నేర్పిస్తున్నాయి, వాళ్ళ యొక్క గ్రంథాలు ఏమి నేర్పిస్తున్నాయి, ఏమి నేర్చుకోవాలి? ఏమండి ఈరోజు క్రైస్తవులుగా ఈ క్రైస్తవ సభలకు వచ్చిన మీకు నేను ఏం చేయాలి చెప్పండి? హైందవులు మీద విరుచుకుపడండి అని చెప్పి నేను మీ చేతికి కత్తెమ్మంటారా చెప్పండి? లేదా వాళ్ళని తిప్పికొట్టండి అని చెప్పి ఏమండి విషపు బోధలు చేయమంటారా? మీ మనస్సులో విషంతో నింపమంటారా? తప్పర్రా, తప్పు. అది చెయ్యకూడదు. మనం పొరుగువారిగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, అందరినీ సన్మానించాలి, అందరినీ గౌరవించాలి, అందరి కొరకు ముఖ్యంగా ప్రార్థన చెయ్యాలి. ఇది దేవుని చిత్తం అని అంటే చూడండి. ఆ మాట ఎంత మంచి మాట తమ్ముడు చదివించాడు ఇందాడు. ఆ మాట మరలా చదవండి. ఆ మాట తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం
ప్రారంభ వచనం చదవండి, ఏమనుంది అందులో? మరియు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు, నిన్ను పాలించే రాజుల కొరకు, నీపైన అధికారం చలాయించే అధికారుల కొరకు విజ్ఞాపన అంటే ఏంటి? ప్రార్థన. అయ్యా తండ్రి, వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అనే విజ్ఞాపనలను, ప్రార్థనలను యాచించమంటున్నాడు. అడగండి, దేవుని అడుక్కోండి. కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను అని చెప్పి కిందన మరో మాట అన్నాడు చూడండి, 4వ వచనం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. 4వ వచనం. ఆ మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు కదా. అంటే ఇలా నువ్వు ప్రార్థించటం దేవునికి ఇష్టమా, అనుకూలమా? అందరి కోసం ప్రార్థన చేయమంటే వాళ్ళ కోసం వీడియోలు చేస్తావేంటి నువ్వు? వాళ్ళ కోసం నువ్వు శత్రువులుగా చూసి మాట్లాడతావేంటి? ఈరోజు ఎందుకు తెలుసా ఒకరినొకరు హింసించుకుంటున్నారు? ఇదిగో ఈ మతం ముసుగులో చెలరేగిపోతున్న మతోన్మాదులు అన్ని మతాల్లోనూ ఉన్నారు. ఇది నేను కేవలం హైందవ మతంలోనే ఉన్నారని నేను అనటం లేదు, ఇస్లాం మతంలో ఉన్నారనట్లేదు, క్రైస్తవ్యంలో కూడా చెలరేగిపోతున్నారు ఈ దొంగలు. క్రైస్తవులేం అతీతులు కారు, వీళ్ళు కూడా క్రైస్తవ్యానికి శత్రుత్వాన్ని నూరిపోస్తున్నారు. రే తిట్టండి రా, హిందువులు కనబడితే తిట్టండి రా, వాళ్ళ దేవుని గురించి మాట్లాడండి రా, నిందించండి రా. ఏమండి వాడు ఎంత అంటే నువ్వు అంత అనరా? ఏమండి యేసుప్రభుని ఎన్ని మాటలంటే తిరిగి మాట్లాడలేదు ఎందుకు? ఆయన సహనం, దీర్ఘశాంతం, అవమానకరంగా ఎన్ని మాటలు మాట్లాడారండి. నువ్వు రాజువా? ఏమండి నువ్వు రక్షకుడువా? నువ్వు చేతనైతే సిలువ నుంచి దిగు చూపించు, నువ్వు దేవుడు అయితే. ఎంత హేళన చేశారండి. కానీ ఏం మాట్లాడలేదు, మౌనం. తిరిగి దూషించలేదు, దూషింపబడి తిరిగి దూషించలేదు అని ఉంది ఆయన కోసం. 1 పేతురు పత్రిక చూడండి. బైబిల్ అంటే ఏమి నేర్చుకున్నారు? క్రిస్మస్ రాగానే ఏమండి మొత్తం అంతా పండగతో పిండి వంటలు చేసుకొని కొత్త బట్టలు వేసుకొని నీ బంధువుల దగ్గరికి వెళ్ళి గట్టిగా భోంచేయడం అనుకున్నారా? విందు చేసుకోవడం అనుకున్నారా? క్రిస్మస్ అంటే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు. ఎవరిని? న్యాయముగా తీర్పు తీర్చే తండ్రి ఒకడున్నాడు పైన, దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడట. ఏమండి దూషించబడి దూషించలేదన్న క్రీస్తు నియమాన్ని, నీతిని నేర్చుకున్న ఈ క్రైస్తవుల్లోని నీతి మారిన కొందరు దొంగలు దూషిస్తున్నారా? ఎందుకు దూషణ? ఇతర దేవుళ్ళు దూషించేవాళ్ళు కొంతమంది అయితే క్రైస్తవ సోదరులే క్రైస్తవులు దూషించే మరికొంతమంది దొంగలు. హైందవులు దూషించేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దేవుళ్ళు దూషించేవాళ్ళు ఉన్నారు. ఎందుకు దూషిస్తున్నావురా? మమ్మల్ని దూషించారు వాళ్ళు, మా దేవుణ్ణి దూషించారు వాళ్ళు, మా గ్రంథాన్ని దూషించారు వాళ్ళు. అయితే దూషిస్తావా? అంటే పగ సాధిస్తావా వాళ్ళ మీద? నీ యేసు దగ్గర ఏమి నేర్చుకున్నావు నువ్వు? దూషింపబడి బదులు దూషింపలేదే, శ్రమ పెట్టబడి బాధ పెట్టబడి బెదిరించలేదే, దేవుడికి అప్పగించుకున్నాడే. క్రైస్తవ్యానికి ఏంటంటే అర్థమైంది? పండగ చేయటం కాదు క్రిస్మస్ అంటే, క్రీస్తు అడుగు జాడల్లో నడుచుకోవటం క్రిస్మస్ పండగ అంటే. ఆయన ఎందుకు వచ్చాడు? నువ్వు కేక్ తినడానికి కాదు, నువ్వు కొత్త బట్టలు వేసుకోవడానికి పుట్టలేదు ఆయన. ఏమండి నువ్వు ఇంటికి సున్నాలు వేసుకోవడానికి ఆయన పుట్టుక జరగలేదు. ప్రజలకు ప్రేమను నేర్పించడానికి, తన జీవితాన్ని ఒక పాఠంగా సిలువలో అర్పించడానికి పుట్టాడు. అది యేసు పుట్టుక రహస్యం.
పుట్టటం మాత్రమే చూస్తున్నారు వీళ్ళంతా. ఏమండి? కానీ పుట్టిన తర్వాత సమాజానికి ఏమి నేర్పించాడు? వద్దా? యేసు పుట్టాడు, దేవునికి స్తోత్రం, మంచిదే, హల్లెలూయా. ఏమండి? కానీ పుట్టినందుకు ఆయన ఏం చెప్పాడు? మాకొద్దు, మాకు అవసరం లేదు. ఈరోజు క్రైస్తవ్యం అలాగే ఉందండి, అలాగే ఉంది. వీళ్లలోనే లేదు సమానత్వం. నువ్వేమి నేర్పిస్తావు ప్రపంచానికి? బైబిల్లో రాయబడిన సమానత్వం మానుకోండి. నా క్రైస్తవ సమాజం కాబట్టి నా సోదరులు, నా ఇంటి వారిని నేను హెచ్చరించుకునే అధికారం బైబిల్ నాకు ఇచ్చింది. నేను సరిదిద్దుకుంటాను నా ఇంటిని. అలాగని నేను ఏ ఇతర దేవుళ్ళని, దేవతల్ని, హిందువుల్ని నేను మాట్లాడలేదు. ఆ కొడుకును అనుసరించే ప్రతి క్రైస్తవుల్లో ఉండవలసింది అదే ప్రేమ. ఆ ప్రేమను మీరు నేర్చుకుంటున్నారా? చెప్పండి. ఆ ప్రేమను మీరు నేర్చుకుంటున్నారా? నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ సమాజంలో అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించాలి. ఒక ఆత్మను రక్షించడం అంటే చిన్న విషయం కాదండి. ఒక పాపి మారడం అంటే చిన్న విషయం కాదండి. పరలోకంలో దేవుడు చేసుకునే పండగది. 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఒక్క పాపి నుండి నీ వాక్యంతో, నీ బోధతో మార్చగలిగితే, ఏమండి, పరలోకమందు దూతలతో సంతోషం, పరలోకమందు దేవునికి ఆనందం. ఎప్పుడు? నువ్వు కాపాడినప్పుడు. ఏంటి సభలు ఎందుకు పెట్టారు ఇక్కడ? ఏమండి? రవి, రాజు, స్టాండప్, ఎక్కడున్నారు పిల్లలు? రవీంద్ర, ఎందుకు పెట్టారండి లక్షల రూపాయలతో? మత మార్పిడి కోసం కాదు, ఇక్కడ ఒక సంఘ నిర్మాణం కోసం కాదు. ఇదిగో మీరు వింటున్న ఈ మంచి మాటలు చెప్పడానికండి వాళ్ళు వచ్చారు. సంఘాన్ని కట్టలేదండి, ఇక్కడ బైబిల్ నేర్పించే ఒక కళాశాల. బైబిల్ నేర్పిస్తామండి. మీ పిల్లలు వస్తారా? మీరు వస్తారా? స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, వృద్ధులైనా బైబిల్ పాఠాలు నేర్పిస్తాం. ఏ పాఠాలు? మీరు వేరే సంఘం, నేను వేరే సంఘం అని చెప్పే పాఠాలు కావవి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి అని చెప్పే పాఠాలు బైబిల్లో 100% అసలు సిసలైన పాఠాలు. ఏమండి? అలాంటి మాటలు నేర్పించడానికి కదండి ఎంత ధనాన్ని వ్యయం చేశారు. కానీ వ్యయం చేసిన వాళ్ళకి సహకరించలేని చాలామంది ఉన్నారు. తప్పు చేస్తున్నారు వాళ్ళు. వద్దర్రా, మనమంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం, మనమంతా దేవుని పిల్లలం. ఏమండి? భూమి మీద ఉన్న వాళ్ళని అందరినీ కూడా తన వాళ్ళు అనుకున్నాడండి దేవుడు. ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు నాను అంటున్నాడు. ఏమండి? మీరెవరు? మై ఫ్యామిలీ. మనమంతా ఎవరు? ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. మరి ఒక కుటుంబం అని చాలా గ్రంథాలు నేర్పిస్తున్నాయని చెప్పి సమానత్వాన్ని చూపించలేని దొంగలైన వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారండి. ఏమండి? మనదంతా ఒకటే కుటుంబం. మరి కుటుంబంలోని వాళ్ళైతే మరి కుటుంబంలో ఒక పండగ జరుగుతున్న ఎందుకు రావు? నీ కుటుంబంలో నాడు ఒక మంచి వాక్యాన్ని చెప్పే వాక్యోపదేశకుడిని పిలిస్తే నువ్వు ఎందుకు వెళ్ళవు? పక్షపాతం, వేర్పాటువాదం దేవుడికి లేదండి. ఇది మనకెందుకండి? అలా మనం ఉంటే మనం దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళం కాలేమో. దేవుడు మనలో ఉండడు. ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరిగిన వాడు కాడు అన్నది బైబిల్. ఏమండి? మీరు నిజంగా దేవుని ప్రేమిస్తే నీ శత్రువునే ప్రేమించినప్పుడు పొరుగునున్న సోదరుడు నువ్వు ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ప్రేమిద్దామర్రా, సహిద్దామర్రా, ఓర్చుకుందామర్రా. కానీ మనలో ఉన్న కపటము, మనలో ఉన్న అసూయ, ఒకడు ఎదిగిపోతున్నాడనే కల్మషం మన హృదయాల్లో నిండిపోయిందే, అదంతా మానేమని వాక్యం చెప్తుంది. విర్రవిగుచున్న దుష్టత్వాన్ని, కల్మషాన్ని మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించే ఒకే ఒక్క సాధనం, దట్ ఈస్ సమానత్వాన్ని నేర్పించే బైబిల్. ఆ వాక్యం మీరు సాత్వికంతో అంగీకరించండి. మంచి మనస్సు కావాలి. ఒక వ్యక్తి మాట చెబుతున్నాడంటే మంచిగా విని నేర్చుకో. నువ్వెవడు మాకు చెప్పడానికి?
చెప్పావు చాలే పో. ఇంకా ఏం బాగుపడుతుంది చెప్పండి ఈ సమాజం? కానీ ఈ సమాజాన్ని దేవుడు బాగు చేయాలి అనుకుంటున్నాడు. ఈ సమాజాన్ని మార్చాలి అనుకుంటున్నాడు. ఈ సమాజంలోని ఎందరో దుష్టులు, దొంగలు, దుర్మార్గులు వాళ్ళందరినీ మార్చాలి అనుకుంటున్నాడు. వాళ్ళు వద్దా నీకు? పౌలు ఏమన్నాడు చూస్తారా? పౌలు రోమీలకు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి 9వ అధ్యాయం చూడండి, 19వ వచనం చదవండి ప్రియులారా. ఎంత మంచి మాటలు బైబిల్లో ఉన్నాయే, అర్థం కావటం లేదు ఈరోజు క్రైస్తవ్యానికి. ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. నేను అందరి విషయంలో, పౌలు అంటున్నాడండి, 14 పత్రికలు రాసిన పౌలు గారు అంటున్నారు, నేను అందరి విషయంలో స్వతంత్రుడనై ఉన్నా, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు. సంపాదన సంపాదన సంపాదన. పౌలు గారికి దేని మీద ఉంది సంపాదన? ఆస్తుల మీద. ఏమండి? వాక్యం చెప్పడానికి ఎందుకు వచ్చామంటే ఇల్లు కట్టాలి. వాక్యం చెప్పడానికి ఎందుకు అవతారం ఎత్తామంటే పొలం కొనాలి, డబ్బులు కూడగట్టాలి, లక్షల కోట్లు దోచుకోవాలి, దేవుడు పేరు చెప్పి ప్రజా దోపిడీ. అలాంటి బోధకుడు కాడండి ఆయన. ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుగా. ప్రజలే సంపాదన, ప్రజలే సంపాదన, మీరే సంపాదన అంటున్నాడు చూడండి. ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకు అందరికీ నన్ను నేను దాసుడు నేను. యూదులని వారిని సంపాదించుకున్నట్టుకు యూదులకు యూదునివ్వలే ఉన్నాను. ధర్మశాస్త్రానికి లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకు. అసలు ధర్మశాస్త్రంతో నాకు పని లేదు, నేను లోబడవలసిన అవసరం లేకపోయినా ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలే ఒంటిని. నటిస్తున్నాడా? నటన అంటే అయింది నటన కాదండి, కేవలం ఎదుట వ్యక్తిని కాపాడాలన్న కాంక్ష, తపన, కోరిక. ఆత్మ విలువ ఏంటో ఆయనకు తెలుసు కనుక. ఇంకా తర్వాత ఏమన్నాడు? 22 బలహీనులను సంపాదించుకున్నటకు. బలహీనులకు నేను బలహీనుడిగానే మారిపోయానయ్యా. ఏ విధము చేతనైనను కొందరినైనా రక్షింపవలెనని అందరికీ 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 అన్ని విధముల వాడనైతిని. ఎందుకంటే అందరూ కావాలి కదా నీకు, నాకు అందరూ కావాలా అని పౌలు అనుకున్నాడు. మరి మీరు అనుకుంటారా? నాకెవరు అవసరం లేదు. వద్దరా, అది క్రైస్తవ్యం కాదు. అందరినీ, నీ ప్రక్కనున్న పొరుగువాడైన హైందవుడు నీకు కావాలి, ముస్లిం నీకు కావాలి, జైనుడు, బుద్ధుడు, ఏ దేవుని నమ్మని నాస్తికుడు కూడా నీకు కావాలి. వద్దా? ఏమో దేవుని కుమారుడు కాడా? వాడిని సంపాదించుకోవా? ఎందుకు వాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడిన వాళ్ళని ద్వేషిస్తూ దూషిస్తూ ఎందుకు దూరం చేసుకుంటున్నావు నువ్వు? అంత కోపం ఉంటే దేవుడికి అప్పచెప్పాయి, దేవుడు చంపేస్తాడండి. ఆ దేవుడే భరిస్తున్నప్పుడు, సహిస్తున్నప్పుడు నీకేంటి బాధ? చెప్పండి. ఏమండి? బైబిల్ తెల్లవారు లెగిస్తే దూషించే దొంగ సన్నాసులు ఉన్నారు ఈరోజు సోషల్ మీడియాలో చూడండి. మరి రోజు బతుకుతున్నాడు, ఆడు ఊపిరి ఎందుకు దేవుడు ఆపేయటం లేదు? ఏమండి? ఆడు ఆరోగ్యం బాగుంటుంది, ఆడు ఊరి మీద తిరుగుతున్నాడు, డబ్బులు బాగా సంపాదించుకున్నాడు, దేవుడు ఎందుకు చంపేయటం లేదండి? దేవుడికి లేని కోపం, దేవుడికి లేని అసూయ, దేవుని లేని ద్వేషం నీకెందుకురా? ఈ మాట అంటే చాలామందికి బాధ వచ్చేస్తుంటుంది. నిజం ఇది నిజం, ప్రజలకు ఇది తెలియాలి అన్నాడు కాబట్టి నోరు వేసుకొని పడిపోయి ఇతరుల మీద అరిచి, ఏమండి, దూషించి దూరం చేసుకోవడం ఎంతసేపు అండి? ఒకడు వద్దనుకొని దూరం చేసుకోవడం చాలా సులువు, కానీ ఒకడిని సంపాదించడం చాలా కష్టం. సంపాదన చాలా కష్టం అండి. యేసుప్రభు వారు శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు సముద్ర తీరాన జెబెదయి కుమారులను పేతురు, యోహాను, యాకోబులను చూసి, రండరా, మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. అంటే ఏం పట్టుకోవడానికి వచ్చాడు యేసుప్రభు? ఎవరికి వలయడానికి వచ్చాడు యేసుప్రభు? మనుష్యులను సంపాదించాలి. మరి వీళ్ళేంటండి మనుష్యులను కాలదనుకుంటున్నారు? వాళ్ళు ఇచ్చింది తినరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళు శత్రువులుగా చూస్తున్నారు. ఏమండి ఈరోజు అది క్రైస్తవ సభలు కదండి, మనకి ఎందుకండి వెళ్ళడం అని అనుకుంటే వీళ్ళు ఎందుకు రావాలి చెప్పండి? వచ్చిన వాళ్ళు ఏదో వచ్చేసి ప్రజలకు కనబడి వెళ్ళిపోకుండా ఎందుకు సభల కోసం సహకరించారు చెప్పండి? ఆర్థికంగా కూడా సహాయం చేశారటండి, డబ్బులు ఇచ్చారు. అవసరమా? ప్రేమండి. వాళ్ళు సంపాదించుకోవాలండి. వాళ్ళు తప్పు చేస్తే క్షమించండి.
సరే తప్పే చేశారు. చాలామంది అన్యాయంగా మాట్లాడుతున్నారు. యేసుప్రభుని ఏం చేస్తావు? నీ తండ్రే సహిస్తున్నాడు, యేసుప్రభు ఓర్చుకున్నాడు, నీకేంటి బాధ? ఎందుకు అనవసరంగా క్రైస్తవులు రెచ్చగొడుతున్నావు? నువ్వు రెచ్చగొట్టి చేసేది ఏమీ లేదు. అవునా? క్రైస్తవుడు ఎంత రెచ్చిపోయినా ఏమండి ఆయన కొట్టగలవా? తిట్టగలవా అంతే. మహా అయితే తిట్టగలవు. నువ్వు కొట్టగలవా? చంపగలవా? లేదు. కానీ వాడు మాత్రం తిట్టడం కాదు, నిన్ను చంపేస్తాడు కూడా. ఏమండి వాళ్ళ దగ్గర శక్తి ఉంది, వాళ్ళ దగ్గర బలం ఉంది, వాళ్ళ దగ్గర చంపడానికి చట్టం కూడా ఉంది. మరి నువ్వేమీ చేయలేనప్పుడు ఎందుకు వాడిని రెచ్చగొడుతున్నావు? ఎందుకు వాడిని రెచ్చగొట్టి దూరం చేసుకుంటున్నావు? మనుషులు సంపాదించవా? ప్రతి జనములో ఉన్న వాళ్ళని దేవుడు సంపాదించుకోవాలనుకున్నాడే. అందరినీ స్వీకరించే మనసు తండ్రి కలిగి ఉన్నాడే. ఆయన పేరు చెప్పుకొని క్రైస్తవుడు అని చెప్పుకొని నీకెందుకు లేదు ఈ సమానత్వం? నీకే లేనప్పుడు ఇక బైబిల్లో ఉన్న మంచి నువ్వేం చెబుతావురా వాళ్ళకి? ఏం చెబుతావు నువ్వు? అందుకే ఈరోజు క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నారు వాళ్ళు. అందుకే ప్రభు అన్నాడు, రే మీ నిమిత్తమేరా నా నామం అన్య జనులు నన్ను నమ్మని వాళ్ళ మధ్య దూషణ 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 దూషణ. నాటకాలు చేసేది వీళ్ళు, మాటలు పడేది ప్రభువా? దోపిడీలు చేసేది వీళ్ళు, నిందలు భరించేది ప్రభువా? ఏమండి తప్పులు చేసేది వీళ్ళు, నిందించేది బైబిల్నా కాదా? ఎవరి బట్టి చెప్పండి? తెల్లవారు లేస్తే యేసు ప్రభు ఫోటో పెట్టి ఎందుకు వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు? నీ మీద కోపంతో, నువ్వు మాట్లాడవన్న కోపంతో. వద్దు, ఇది క్రైస్తవులుగా మనకు తగదు సోదరులారా, తగదు. ఆయనే దూషింపబడి బదులు దూషించకుండా ఓర్చుకున్నాడన్న పాఠం, గుణపాఠం నీకు అర్థమైతే నిశ్శబ్దమైపో, మౌనంగా ఉండు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడుతిరి గనుక కీడుకు ప్రతి కీడు. ఎవడని కీడు చేశాడా? నువ్వు కూడా కీడు చేయాలనుకోవద్దు. దోషణకి ప్రతి దోషణ. ఆడన్నాడు కదా, నేను అంటాను. వాడిన బైబిల్ తిట్టాడు కదా, నేను వాడి గ్రంథాన్ని తిడతాను. తప్పో. దోషణకు ప్రతి దోషణైనను చేయొద్దు. దీవించండి, గాడ్ బ్లెస్ యూ అని చెప్పు. దేవుడు అన్న ఎలా దీవిస్తాడు చూడు. దీవిస్తాడంటే నిజంగా దీవించేస్తాడు అనుకున్నావా? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. మీ చేతికి ఎందుకు నాన్న మట్టి అంటుకోవడం? నాకు ఇడిచిపెట్టేయండి రా, నేను ఉన్నాను కదా. చూస్తా 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 చూస్తా. మారాడా? సరే సరే, లేదంటే ఒకే ఒక దెబ్బ కొడతా అని. ఏంటా దెబ్బ? చావు దెబ్బ. తప్పించుకోలేడాడు. ఎక్కడికి పారిపోతాడు? దేవుడు ఇంత మాటలు మిమ్మల్ని ఒప్పించడానికి, నమ్మించడానికి బైబిల్లో వ్రాయబడిన ఈ మాటలు కళ్ళకు కనబడటం లేదా? నేర్చుకోండి సోదరులారా, నేర్చుకోండి. అనవసరంగా దేవుని దోషణ పాలు చేయకండి. ప్రేమను, సమానత్వాన్ని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని నేర్పించే బైబిల్ చదువుతున్న మనం ఒకరంటే ఒకరికి దోషణ. ఏమండి వీడు హైందవుల్ని దూషిస్తాడు, ఇంకా మరో రోజు పోస్ట్ పెడతాడు. అండి ఎవడి మీద? క్రైస్తవుడి మీద ఫోటో వేసి పెడతాడు. వీడు ఏమండి హైందవుల్ని తిడతాడు, క్రైస్తవ సోదరుల్ని తిడతాడు. అంటే వీడి పని తిట్టటం. ఏమండి వీడి పని ఏంటి? దోషణ, దూషించడం. తప్పు చెయ్యొద్దు. దేవుడిని అంగీకరించడు, సహిస్తున్నాడు అంతే, ఓర్చుకుంటున్నాడు. కానీ నువ్వు కన్ను మూసాక విడిచిపెట్టండి. నిన్ను ప్రభువా 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 నువ్వు పిలిచినా ఎవడరా నువ్వు? ఎవడు నువ్వు? ప్రభువా నేను నీ నామాన, నా పేరేలే, ఏం చేసావు? నీ నామాన ఏదో చేశారన్న పో. నా పేరు ఉపయోగించినందుకు పరలోకాన్ని ఇచ్చేస్తాను అనుకున్నావా? నా ఫోటో వేసుకున్నందుకు పరలోకాన్ని ఇస్తాను అనుకున్నావా? ఏమండి ఎవనో అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి. మీరెవరో నాకు అసలు ఎప్పుడు తెలీదు అని దేవుడు వీళ్ళందరినీ అంటాడు. కానీ అది వీళ్ళకి ఇప్పుడు అర్థం కావట్లేదు, ఎందుకంటే వాళ్ళ మనోనేత్రములకు గురుడితనం. అందుకే క్రైస్తవ సమాజమా, మనం ప్రేమిద్దాం, సహిద్దాం, ఓర్చుకుందాం.
ఆ ఓర్పునే నేర్పించాడు క్రీస్తు మనకి. అందుకే లోకంలో రక్షకుడుగా పుట్టాడు ఆయన. మనందరి పాపాల కోసం శిక్షింపబడి సిలువనెక్కి తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలందరి కోసం రక్త తర్పణ చేయడానికి ఆయన పుట్టాడు. అది దాని అర్థం. ఆయన పుట్టుక పరమార్థం. ఆ పుట్టుక పరమార్థం నీకు అర్థమైతే పండగ చేయటం మాత్రమే కాదయ్యా. కొత్త బట్టలు వేసుకో తప్పులేదు, వంటలు వండుకో తప్పులేదు, సున్నాలు వేసుకో తప్పులేదు, కానీ నీ పొరుగునున్న సమాజాన్ని ప్రేమించు, సమానంగా చూడు. క్రైస్తవుల్లో లేదా కులతత్వం? ఏమండి మా అమ్మాయికి సంబంధం చూడండి. చూడమంటారా? చూడండి, కానీ ఎవరిని చూడాలి? మా కులపోడిని చూడాలి. నీ మొహానికి దిక్కుమాలి కులం. మీ అమ్మాయికి నీ కులపోడే కావాలా? ఎక్కడుందరా కులం? ఎక్కడుందో కులం? నీ శరీరంలో నడినెత్తి నుంచి అరికాల వరకు ఏ మూలను దాగి ఉంది చెప్పండి కులం. అందుకే ప్రపంచానికి సవాలు విసిరాను ఎప్పుడో. ఏమని? ఈ ప్రపంచంలో ఎవడైనా ఈ శరీరంలో వీడిది పలానా కులము అని నువ్వు రక్త పరీక్ష చేస్తావో, ఉమి పరీక్ష చేస్తావో, మల పరీక్ష చేస్తావో, మూత్ర పరీక్ష చేస్తావో, శరీరాన్ని అంతా స్కాన్ చేసి పరీక్షిస్తావో, వీడిది పలానా కులమని ఎవడైనా ప్రపంచంలో చూపిస్తే, ఇదిగో ఈ బైబిల్ని ప్రపంచంలో ముట్టను, భవిష్యత్తులో బైబిల్ జోలికి వెళ్ళను, వదిలేస్తాను తిన్నని సవాలు చేశాను నేను. సవాల్ ఒక్కడు మాట్లాడలేదండి ఎప్పటివరకు. సోషల్ మీడియాలో ఎప్పటికే తిరుగుతుంది. కులం అనేది మనిషి శరీరంలో ఎవడైనా చూపిస్తే, ఎనీబడి. నేను ఎవరిని దూషించట్లేదు, ఏ మత గ్రంథాన్ని దూషించట్లేదు, ఏ దేవుణ్ణి నేను అనరాని మాట్లాడట్లేదు. ఈ బైబిల్లోని నిజాన్ని చెబుతున్నాను సవాలుతో. ఏమని? కులం అన్నది ఈ శరీరంలో ఎవడైనా చూపిస్తే నా బైబిల్ తప్పని ఒప్పుకొని వదిలేస్తాను. భవిష్యత్తులో ఎప్పుడు నేను చచ్చినంత వరకు బైబిల్లో ముట్టనని సవాలు చేశాను. మరి ఎందుకు ఒక్కడు కులం పేరుడు చెప్పుకునేవాడు? క్రైస్తవులలో కులాలు, క్రైస్తవులలో సంఘాలలో కులాలు, పెళ్ళిళ్ళలో కులాలు, పేర్లలో కులాలు లేవా? ఎక్కడుందా నీకు సమానత్వం? క్రైస్తవుడని చెప్పుకుంటావు, వెనకాతల కులం పేరు తగిలించుకుంటావా? సిగ్గు లేదు నీకు? క్రైస్తవుడని చెప్పుకుంటావు, నీ కులపు పిల్లే కావాలని చెబుతావు. క్రైస్తవుడని చెబుతావు, రే మనందరికీ పాస్టర్ మన కులపోడే రావాలరా అని అంటావు. ఇలాంటి వాళ్ళు లేరా? వీళ్ళ క్రైస్తవులంటే ఏమండి? పండగలు మాత్రం చేస్తారా? మరలా చూడండి, ఇప్పుడు క్రిస్మస్ అందడి అందరికీ. ఒక్కడిగా బైబిల్లో యేసు చెప్పిన మాట అర్థం కాలేదు. పండగ ఎందుకు దండగా? నువ్వు చేసే పండగ ఎవరి కోసం రా? నువ్వు చేసే పండగ అర్థవంతంగా ఉండాలి. ఎప్పుడో తెలుసా? పండగ ఎప్పుడవుతుందో తెలుసా? నువ్వు క్రీస్తు నీకు అర్థమైతే, ఆయన బోధలు నీకు అర్థమైతే, ఆయన చెప్పినట్లుగా ఈ సమాజాన్ని ప్రేమించి చూపించు. అది పండగ. అప్పుడు వేసుకో కొత్త బట్టలు, అప్పుడు పెట్టో నక్షత్రం, అప్పుడు 1000 సున్నాలు, అప్పుడు పంచో పిండి వంటలు. ఇవన్నీ చేయకుండా ఏమండి? దేవుడు చెప్పినది చెయ్యకుండా అన్నాడుగా. చివరిగా ఈ మాట చదువు ముగించుకుందాం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక, ప్రభువా యేసు యేసు క్రీస్తు క్రీస్తు. ఏమండి? లోకసువార్త 6వ అధ్యాయం 46. లోకసువార్త 6వ అధ్యాయం 46 వచ్చినవండి. నేను చెప్పు మాటలు, ప్రభు అంటున్నాడు ఈ మాట. నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక, ప్రభువా 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 అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాట విని వాటి చొప్పున చేయాలి. ఎవడైనా అలా చేసేవాడే నా శిష్యుడు. హీస్ క్రిస్టియన్. వాడు చేసేది క్రిస్మస్. వాడు నా ఫాలోవర్, నన్ను వెంబడించేవాడు నా శిష్యుడు. మరి ఈరోజు ఎంతమంది చెప్పండి ప్రపంచంలో యేసు చెప్పిన మాటల ప్రకారంగా చేసి పండగ చేస్తున్నారు చెప్పండి? ఎవరైనా క్రైస్తవుడు పండగ చేయాలంటే ముందు యేసు చెప్పిన మాటలు నీ బ్రతుకులో అనుసరించి చేయరా పండగ. అది క్రిస్మస్ అంటే, అది పండగ అంటే, అది దేవుడు మెచ్చే పండగ. ఎందుకంటే అక్కడ నీకు భేదం లేదు. వీడు తన పర అనే బాధం పక్షపాతం నీలో లేదు. అందరినీ నీ వాళ్ళ చూస్తావు, ఒకళ్ళు దూషిస్తావు, సహిస్తావు, ప్రేమిస్తావు. ఇది సంఘం నాది, ఈ సంఘం నాది కాదని అనవు. అందరూ నా వాళ్ళను కలుపుకుంటావు. అదర్రా క్రైస్తవ్యం అంటే. అలాంటి క్రైస్తవులుగా మీరు మారాలి. చాలా ఆలస్యమైంది. రేపు రండి,
ఆశ్చర్యపోయే ముగింపు సంగతులు విందాం బైబిల్ నుండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీరు పంపిన మీ కుమారుడైన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అన్నారు నాయన. కానీ క్రీస్తును తెలుసుకోలేక అంధులుగా మారిపోయింది ఈ ప్రపంచం. క్రీస్తు అర్థం కావటం లేదు నాయన. అర్థమయ్యేటట్లుగా వీళ్ళకి విడమర్చి చెప్పాను తండ్రి. అర్థం చేసుకొని నిత్య జీవానికి వారసులుగా మారాలి అని కోరుకుంటున్నాను. చేసిన అపరాధములు బట్టి క్షమించండి తండ్రి. మమ్మల్ని అందరినీ క్షమిస్తూనే ఉన్నారు తండ్రి. మాలో మార్పు కోసం ఎదురు చూస్తున్నారు నాయన. మేము మారి మీకిష్టలుగా జీవించి మీ కుమారుని మార్గంలో నడవగలిగే వారసులుగా మమ్మల్ని నిలవబెట్టండి. ఇదిగో ఈ రాత్రి పిల్లలు వెళుతున్నారు చీకట్లో. అందరినీ క్షేమముగా వారి వారి గృహాలకు చేర్చండి. రేపు ముగింపు రోజు మరిన్ని అద్భుతమైన మాటలు వినుటకు అనేక మందిని తీసుకొని వచ్చి క్రీస్తు ప్రేమలోని మాధుర్యాన్ని, బైబిల్లో నేర్పబడిన సమానత్వాన్ని ముగింపు రోజు వినగలిగే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము నాయన. ఆమేన్. మన అందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్.